బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ప్రభుని అంగీకరించారు. వారి యొక్క సాక్ష్యాన్ని, బలమైన సాక్ష్యాన్ని వారు మీకు వినిపిస్తారు. ఏమైనా దేవజనమా, మా యుఎస్ఏ తెలుగు ఇంటర్సెసరీ ప్రేయర్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి నా టెస్ట్ మనీ షేర్ చేస్తున్నాను. మహాకృప దయ నిండిన దేవాదిదేవ, స్తోత్రం 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 అప్ప తండ్రి. ఈ సువార్తను తండ్రి, ఈ సాక్ష్యాన్ని ప్రపంచమంతటా చాటడానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని కొరకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక హిందూ కుటుంబంలోని దేవుని ఎరుగని బిడ్డగా, పాపముల చేత, శాపముల చేత, అంధకారముల చేత కట్టబడ్డ బిడ్డగా జన్మించాను. కానీ దేవుడు అనాది తీర్మానము ప్రకారముగా ఈ ఆకాశమును, భూమిని సృష్టించడానికి ముందే తన యొక్క జనమును ఒక పిలుపుతో పిలుచుకున్న దేవుడు ఈ తన యొక్క మహాకృప చేత నన్ను ఎన్నుకున్నారు. మా తల్లిదండ్రులు ఆ విగ్రహ ఆరాధికులు, నేను దేవుని ఎరుగని బిడ్డగా ఉండేదాన్ని. దేవుడు మహాకృప వల్ల మా తల్లిదండ్రులకు ఆ సత్యము చెప్పబడినది. ఎలాగ మన వాక్యములోని ఒక వాక్యము చెప్పబడుతుందో, ఒకనాడు నాటిన ఒక విత్తనములకు దేవుడు తన యొక్క సకాలములోని జీవములు ఇస్తాడో, అదే రీతిలో మా తల్లిదండ్రులకు ఆ సత్యము చెప్పబడ్డాలి. కానీ వాళ్ళకు అంగీకరించలేదు. కాకపోయినా ఆ నెక్స్ట్ తరములోని నన్ను దేవుడు 7 ఆడపిల్లల మధ్య నన్ను దేవుడు ఎన్నుకున్నారు. తన మహాకృప చేత ఎన్నుకున్నారు. నేను దేవుని ఎరుగని బిడ్డగా ఉన్నా కూడా నేను పుట్టినది, పెరిగినది, చదివినది, ఉద్యోగం చేసినది అన్ని కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్. కానీ నాకు దేవునికి ఏ మాత్రము సంబంధం లేకుండా ఉన్నాను. కానీ దేవుడు యొక్క కృప వలన నన్ను దేవుడు రక్షణలో నడిపించారు. లేక మూనాదిలు చేసిన పాపము, శాపము చేతనో 4 తలంబరలు విచారించబడునంట. అలాగే వారు చేసే మంచి కార్యముల వలన 1000 తలంబరలు ఆశీర్వదింపబడుతుందంట. ఆ రీతిలో మా మూనాదిలు వాళ్ళు చేసిన ఒక పాపము, ఎవరి దగ్గర ఆభరణములు కులవృత్తి రీతిలో తీసుకున్న ఆభరణములు చేసి ఇవ్వకపోవడము చేత 4వ తరమైన 4వ అమ్మాయి నా మీద ఆ శాపము ఉండడము చేత హిందూయిజంలో ఆ జ్యోతిష్కులు జాతకములోని చెప్పబడ్డారు. ఏమిటంటే ఈ కుమార్తెకు పెళ్లి కాదు, పిల్లలు ఉండరు అని చెప్పారు. కానీ దేవుడు నా పట్ల కృప దయ ఉంచడం చేత నన్ను దేవుడు ఎన్నుకున్నారు. పేరు పెట్టి ఎన్నుకున్నారు, పేరు పెట్టి పిలిచారు. మన వేదంలో చూసినట్లు ఎలాగా అబ్రహాముని దేవుడు ఆ విగ్రహముల నుండి విడిపించి తన కొరకు ఎన్నుకున్నారో, అదే రీతిలో అదే విగ్రహముల చేత, పాపముల చేత కట్టపడ్డ నన్ను దేవుడు ఎన్నుకున్నారు. దేవుడు నన్ను రక్షణలో నడిపించారు. దేవుడు నేను తెలుసుకోవడానికి నా పట్ల కృప చూపించారు. ఆ పాపముల శాపముల చేత కట్టబడ్డ నన్ను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా నాకు ఈ రోజు నా భర్తగా, లేక నేను ఈ రోజు దేవుని పరిచర్య చేయడానికి సహకరించే నా భర్త అయిన ఆ జాన్సన్ ద్వారా నాకు సత్యమును వెల్లడింప చేశారు. ఎలాగా వేదములోని ఒక వాక్యము, విగ్రహము కళ్ళుండి చూడలేవో, ఎలాగ చెవులుండి వినలేవో, నోరుండి మాట్లాడలేవో, అదే రీతిలో అటువంటి విగ్రహాలకు నేను అమావాస్య ప్రతి పౌర్ణమి రోజున ప్రార్థనలు, పూజలు, పునస్కారములు, ఖాళీ విగ్రహములకు పూజలు చేసే దేవునికి అరువరుపైన ఇష్టం లేని కార్యములను చేసేదాన్ని. కానీ దేవుడు నా పట్ల కృప, దయ, కరుణ ఉంచడము చేత దేవుడు నన్ను రక్షణలోకి నడిపించారు. దేవుడు నన్ను ఎన్నుకున్నారు, దేవుని బిడ్డగా మార్చారు. మా ఫాదర్ 94లో, మా తల్లి గారు 89లో మరణించారు. వారు మరణించాక మేము 4 ఆడపిల్లలము దిశ తెలియని బిడ్డలుగా సముద్రంలోని ఒక పడగ నట్ట సముద్రంలోని ఉన్నప్పుడు, దిశ తెలియని రీతిలో ఉండేటప్పుడు ఎలాగుంటుందో అదే రీతిలో నేను నడవబడ్డాను. కానీ దేవుడు నా పట్ల కృప తెప్పడం చేత నాకు రక్షణలో నడిపించారు. దేవుడిని తెలుసుకోవడానికి ఒక తరుణాన్ని ఇచ్చారు. దేవుని బిడ్డగా మారాను. అది మాత్రం కాదు, దేవుడు నన్ను ఒక మంచి భర్తనిచ్చి, మంచి ఒక బిడ్డలనిచ్చి ఈ రోజు నా పాపముల నుండి, నా శాపముల నుండి నాకు దేవుడు విడుదలనిచ్చారు. నాకు దేవుని తెలుసుకున్న కొత్తలో ప్రార్థన చేయడం తెలియదు, దేవునిలో నడవడం తెలియదు. కానీ ఆయన కృప చేత నేను అన్ని తెలుసుకోవడానికి నాకు ద్వారములను దేవుడు తెరిచారు. అంత మాత్రము కాదు, ట్యూస్డే ఆ బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు దినకరన్ గారి మిస్సెస్ స్టెల్లా దినకరన్ మెసేజ్ ఇచ్చేటప్పుడు నాకు ఒక వాంఛ ఉండేది. నేను ఈ రీతిలోని సత్యమును, వేదమును ప్రపంచమంతటా వెళ్లి చాటాలి అని నేను ఎంతో ఆశించేదాన్ని. దేవుని దగ్గర ప్రార్థన చేసేదాన్ని. దేవుడు ఒక మహాకృప వలన నన్ను ఈ రీతిలో ఈ రోజు నడిపిస్తున్నారు. పెళ్లి అయిన 99 జనవరి 28 మాకు మ్యారేజ్ జరిగింది.
మార్చిలో నేను గర్భవతి అయ్యాను. కానీ గర్భవతి అయిన ఒక సహోదరి, ఒక స్త్రీకి తల్లిదండ్రులు ఎంతో అవసరం. నేను అది వాళ్ళ అవసరమని కూడా నేను ఎరుగను. కానీ నేను ఎరుగని రోజులో నా అవసరములని తీర్చిన నా యేసయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు నన్ను అమెరికా పట్టణానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రతి స్త్రీకి కూడా తన కన్న తల్లి ఇంటిలో ఒకసారి కన్న తల్లి ఇంటిలోనే ఫస్ట్ డెలివరీ అవ్వాలి అంటారు. కానీ దేవుడు తన యొక్క మహాకృప చేత నాకు 2.5 లక్షల రూపాయల ఖర్చుతో ఇన్సూరెన్స్ అనే పేరుతో దేవుడు నన్ను నడిపించారు. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు వేదంలోని ఒక వాక్యము చెప్పబడుతుంది. ఏమనంటే మీరు దేవుని బిడ్డలు కాలు పెట్టే ప్రతి దేశము స్వతంత్రించుకుంటారని చెప్పబడుతుంది. ఆ రీతిలో దేవుడు నన్ను నెలల దేవుడు మమ్మల్ని అమెరికాకు తీసుకుని వెళ్లారు. దేవుని యొక్క కృప చేత ఎన్నో ఆశీర్వాదములను పొందుకున్నాను. ఆశీర్వాదములకు ఎల్లనే లేదు. కానీ నాలో ఒక వేదన ఉండేది. ఏమిటంటే దేవా, అన్ని నేను మీ దగ్గర పుచ్చుకుంటున్నాను, కానీ నేను మీకు ఏ కార్యమును చేయలేకపోతున్నాను. దేవాది దేవా, నన్ను ఉపయోగించండి అని ప్రార్థించేదానిని. నా యొక్క మనోవాంఛని ఎరిగిన ప్రభు నాకు అది నెరవేర్చారు. తెలుగు జనాలకి నేను ఏదైనా సేవ చేయాలి, నన్ను ఉపయోగించండి అని అడిగాను. అప్పుడు దేవుడు తన యొక్క కృప చేత రక్షణలోకి వచ్చిన అమ్మాయి నడిపించడానికి, వేదములోని సత్యములోని నడిపించడానికి దేవుడు ఒక తరుణాన్ని ఇచ్చారు. ఈ విధముగా మేము టెలిఫోన్ కాన్ఫరెన్స్ ప్రేయర్ ని అమెరికాలో స్టార్ట్ చేశాము. 20 కొరకు ప్రతిదినము 1 గంట 10 నుండి 11 దాకా చేసేవారం. కానీ దేవుడు తన యొక్క ఎల్లలను విస్తారణము చేసే ప్రభు ఈ రోజు మాకు అదే టెలిఫోన్ కాన్ఫరెన్స్ ప్రేయర్ లో 50 స్టేట్స్ నుండి కూడా 50 మంది దాకా వచ్చి ప్రతిదినం ప్రార్థనలో కలుసుకొని దేవుని యొక్క కృపని పొందుకొని దేవునిలో బలపడే బిడ్డలుగా దేవుడు మమ్మల్ని ఉపయోగిస్తున్నారు. దేవుడు ఆ టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచానికి సత్యాన్ని చెప్పడానికి ఈ రోజు ఈ శుభవార్త ద్వారా దేవుడు మాట్లాడడానికి ఒక కృపనిచ్చారు. తీర్మానము కొరకు ఎన్నుకున్నారండి. తన ఎన్నుకున్న రీతిలో ప్రపంచానికి సత్యాన్ని చెప్పడానికి, దేవుని బిడ్డలుగా సాక్షిగా నిలవడానికండి. మనం ఒక్కొక్కరము దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ రోజు అన్యులకు, దేవుని ఎరుగని బిడ్డలకు దేవుడు రుచి చూసే ఒక తరుణాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించి గణపరిచే ప్రభువుగా ఉన్నారు. మన దేవుడు చాలా మంచి దేవుడండి. మన దేవుడు కృప నిండిన దేవుడండి. మన దేవుడు కరుణ నిండిన దేవుడండి. మన ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించే ప్రభువుగా ఉన్నారండి. చివరి రోజులలో ఉంటాం మనం. ఎలాగా బుద్ధి ఉన్న కన్యకలు 10 మంది ఉన్నారు. కానీ అందులో 5 మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని దర్శించగలిగారు. ఎందుచేతనంటే ఆ 5 మాత్రమే ఆ పరిశుద్ధాత్మయో ఆ అధిక నూనె వాళ్ళతో ఉన్నారు. అదే రీతిలో మనం ఈ రోజున ఈ ప్రపంచంలో ఎంతో మంది బిడ్డలు, దేవుని బిడ్డలము, మేము అంతా సక్రమంగా ఉన్నాము, పరలోకానికి వెళతాము అని అనుకోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము దేవుడిచ్చిన ఆ నీతిని కాపాడుకునే బిడ్డలుగా ఉండేటప్పుడు, లేక దేవుడిచ్చిన రక్షణావసరము కాపాడుకునేటప్పుడు, లేక దేవుడిచ్చిన పరిశుద్ధమును కాపాడుకునేటప్పుడు మాత్రము మనము ఆ పరలోక రాజ్యాన్ని దర్శించగలమండి. దేవుడు ఒక వాక్యంలో చెప్పబడుతుంది, దేవుడు అతి త్వరలో రానున్న దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఎన్నుకొని దేవుని యొక్క భయభక్తులతో విశ్వాసముతో దేవునిలో నిత్యము ఆయన రాజ్యము కట్టబడ ఒక తరుణం మనకి ఇస్తున్నారు. మనం ఎంతో పాపులుగాను లేక ఎన్నో అక్రమాలుగా ఉన్నా కూడా దేవుడు తన యొక్క కృప చేత మనల్ని దేవుడు నిత్యము ఆశీర్వదిస్తున్నారు, నిత్యము గణపరుస్తున్నారు. అంత మాత్రమే మన పరిశుద్ధం కాలేము. దేవుడు వాక్యంలోని చెప్పబడుతోంది ఏమనంటే, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధం అవ్వండి, నీతిమంతులు ఇంకా నీతిమంతులు అవ్వండి అంటున్నారు. ఆ వాక్యము ప్రకారంగా మనము మాత్రము నీతిమంతులుగా కాకుండా, మనము మాత్రము పరిశుద్ధవంతులుగా కాకుండా ఈ ప్రపంచంలో నశించబడుతున్న ఆత్మాలందరూ రక్షణలోకి నడవబడడానికి, దేవుని లెక్కు చూడడానికి, దేవుని బిడ్డగా మారడానికి ఒక తరుణాన్ని ఇవ్వమని ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క సహోదరుడు దేవుని దగ్గర పాద సన్నిధిలోని కన్నీళ్లతో ధ్యానము చేసేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నన్ను దేవుడు ఎలాగా రక్షించేదో అదే రీతిలో ప్రపంచంలో ఉన్న అందరూ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి దేవుని బిడ్డలుగా మార్చబోతున్నారు. మనమందరం ఒక్కసారి ఈ దేవుడు రక్షణ
ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేద్దాము. మహాకృపగా నిండిన దేవాది దేవా స్తోత్రం అప్పా. తండ్రి ఈ రోజు తండ్రి సాక్షిని విన్న ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. తండ్రి పాపముల చేత శాపముల చేత అంధకారముల చేత కట్టబడ్డ నన్ను మీరు ఎన్నుకున్నారు తండ్రి. మీ కొరకు ఎన్నుకున్నారు తండ్రి. అదే రీతిలో తండ్రి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఒక్కొక్క బిడ్డను మీరు నడిపించండి తండ్రి. మీరు రక్షణకు నడిపించండి తండ్రి. ఆశీర్వదించి ఘనపరచండి తండ్రి. తండ్రి ఘన మహిమ అన్ని యేసుని నామానికి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.